అయితే స్వామీజీ అఘోరాలు అనగానే ఎక్కువ మనకు సమాజానికి దూరంగానే ఉంటుంటారు. వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల అసలు సమాజానికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, అసలు దేనికోసం వీళ్ళు తపస్సు చేస్తున్నారు అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. అసలు అఘోరాలు నిజంగా చెడు చేస్తుంటారా గురుజీ? అసలు ఎప్పుడు ఏ చెడు చేయరమ్మా. ఒకవేళ అఘోరి అంటే ఘోరము అంటే చాలా క్రిటికల్ అని అర్థం. ఘోరము కానిదని క్రిటికల్ అని, చాలా భయంకరమైనది, ఘోరము కానిదని అర్థం. దాని అర్థం డెఫినేషన్. భయంకరం అంటేనే ఘోరాలు అట్లా ఘోరాలు. ఘోరము అంటే కఠినమైనది, అఘోరము అంటే కఠినమైనది, మనకు అందనిది, మన మానవ మాత్రులకు అందనిది అర్థం. తర్వాత సమాజానికి ఎప్పుడు చెడు చేయరమ్మా. సమాజానికి చెడు చేసే వాళ్ళని తుదముట్టిస్తారు. వీళ్ళు సమాజం వీళ్ళ వల్ల నష్టం జరుగుతుంది అనుకుంటే వాళ్ళని సంకల్పిస్తారు, వీడు అడ్డు లేకుండా పోవాలి. ఒకవేళ అంటే ఇప్పుడు అట్లాంటి వాళ్ళని అడ్డు తొలగిస్తారు, ఓకే స్వామీజీ. అసలు ఎలాంటి చెడు జరుగుతుంది అట్లాంటి వాళ్ళ వల్ల సమాజానికి? ఎవరు ఇప్పుడు వాళ్ళు చేసే తప్పుల ఎక్కువ మందిని హింసించడం, మెయిన్ స్త్రీలని హింసించడం. అఘోరాలు స్త్రీలని హింసించే వాళ్ళని ఎమ్మడే పసిగడతారు. ప్రేమ భావంతో ఎలా ఉన్నా పర్వాలే, వాళ్ళని చంపడం, విపరీతంగా గోవుల్ని చంపడం, వాడి వాళ్ళ ఆరారు చూస్తారు అఘోరాలు. నిజమైన పవర్ఫుల్ అఘోరి వాళ్ళ ఆరాని ఇలా చూస్తాడు, చూసి వీడు ఎమ్మడే పసిగడతాడు. పసిగట్టే చల్ అంటాడు. కొంతమంది ఆవు ఆవు అంటాడు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తే మా గురువులు ఆవు మహారాజీ ఆవు ఆవు పెట్టవు చాయ్ పియండు, ఇంకోటి చల్ అంటారు. వాడు కొంచెం చిన్న తప్పులు ఎక్కువ చేసి వాళ్ళకి మహారాజ్ అని దండం పెట్టడానికి వస్తుంటారు. మరీ తప్పులు చేసిన వాడిని, అంటే వాడి వల్ల ఇంకా లోకం నష్టం జరుగుద్ది అనుకుంటే నాగసాధువులు అటాక్ చేస్తారు. అఘోరాలు ఏం చేయరు. నాగసాధువులకు కనిపిస్తే నాగసాధువులు వీడి చెడ్డోడు, వీడి వల్ల వీడు మారణాయుధము అని వాళ్ళకి భగవంతుడు వాళ్ళకి చెప్పాలి. అప్పుడు చేసేది వాళ్ళని వాళ్ళ శక్తితో చేస్తారని మనం వింటున్నాం కొన్నిటిల్లో.